ప్రార్థన చేసుకొని పరిచర్యను ప్రారంభించుకున్నాం. కృపా కనికరము కలిగిన దేవా, ప్రేమామయుడా, కరుణా సంపన్నుడా, దయగల మా తండ్రి, ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయు దేవా, మారని దేవా, మార్పు చెందని దేవా, ఉదయకాల సమయంలో ప్రభు దినములో మీ మందిర ఆవరణములోనికి మమ్మల్ని తీసుకొచ్చారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిపోయిన వారం అంతా మీ కృపాక్షేమములు మా వెంట ఉంచి మమ్మలను రక్షించి విమోచించి భద్రపరిచి ఆశీర్వదించి దీవించి ఇంతవరకు నీ కృపా కనికిరాని బట్టి సజీవులుగా ఉంచిన నీ మహాప్రేమకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ప్రభు దినములు ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మమ్మల్ని సమకూర్చారు. అందుకై నీకు వందనాలు. చేరి వచ్చిన ప్రియుల వాడి నీకు వందనాలు తండ్రి. ఇంకను రావలసిన వారు కూడా సకాలంలో రావడానికి సహాయం చేయండి. నీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. మీరు మా మధ్యలోనికి రండి, మాతో మాట్లాడండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా నీ నామాన్ని ఘనపరచుటకు కృప చూపించండి. ప్రారంభం నుండి చివరి వరకు నీ కృపాక్షేమములు మా వెంట ఉంచండి. సిలువలో వేలాడుతున్న క్రీస్తును కనులారా చూచి హృదయపూర్వకంగా ఆరాధించుటకు సహాయం చేయండి. బయటి మాటలు వింటున్న అనేక మంది కూడా నిన్ను అర్థం చేసుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తుంది. ఇచ్చిన మహాశ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాయి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో పాట సంఖ్య 211 లేక 209. 211 లేక 209 అందరం కలిసి పాట పాడదాం. స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని అనే పాట పాడదాం. 211 లేక 209లో ఉంటుంది. స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని. స్తుతింతుము స్తోత్రింతుము నీ నామం రుజువాయే నీ ప్రజలలో దేవా. నీ నామం రుజువాయే నీ ప్రజలలో దేవా. వర్ణింపా మాతరమా మహిమా గలిగిన నీ నామమును స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రి. స్తుతింతుము స్తోత్రింతుము మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి. మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి. మాధురక్షణ కొరకై రక్తమును కార్చిన రక్షకుడా. స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని.
స్తుతింతుము స్తోత్రింతుము మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మా ప్రియుని మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మా ప్రియుని ప్రియమగు కాపరులను ప్రియమారమా కొసగిన తండ్రి స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా పరలోక తనయులుగా పరమా కృపతో మార్చిన దేవా స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము సంపూర్ణ జ్ఞానమును పూర్ణ వివేచనమును సంపూర్ణ జ్ఞానమును పూర్ణ వివేచనమును పరిపూర్ణంబుగా కలుగా పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రి స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము ప్రభు యేసు క్రీస్తులో పరలోక విషయములో ప్రభు యేసు క్రీస్తులో పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదములన్ ప్రాపుగా నొసగిన పరమా తండ్రి స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము ఎల్లరిలో జీవజలం కొల్లగా పారునట్లు ఎల్లరిలో జీవజలం కొల్లగా పారునట్లు జీవంబు నిశ్చితివి జీవాధిపతి హల్లెలూయా స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము. పాట సంఖ్య 388 లేక 385. ఆ 3 చరణాలు పాడతాం.
388 లేక 385 3 చరణాలు పడదాం. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము అనే పాట. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగాను చేయబడెను, పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగాను చేయబడెను, శాపగ్రాహియే సిలువలో శాపగ్రాహియే సిలువలో పరుగిడి రమ్ము, శాపగ్రాహియే సిలువలో శాపగ్రాహియే సిలువలో పరుగిడి రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ముండ్ల కిరీటమును ధరించి ముఖముపై వేయబడే, ముండ్ల కిరీటమును ధరించి ముఖముపై వేయబడే, ప్రాణమిడెనేసు సిలువలో ప్రాణమిడెనేసు సిలువలో పరుగిడి ప్రాణమిడెనేసు సిలువలో పరుగిడి రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు సిలువలో నీకై దప్పిగొని కలుషని క్షమకై ప్రార్థించి, సిలువలో నీకై దప్పిగొని కలుషని ప్రార్థించి సహించి ప్రాణమిడే నీ కొరకు, సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రమ్ము, సహించి ప్రాణమిడే నీ కొరకు, సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు
పిలచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. చివరిగా పాట సంఖ్య 136 లేక 134. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదా నిన్ను నా ప్రభువా అని. 136 లేక 134. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదా నిన్ను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా, పాపపు వస్త్రము మార్చిన దేవా, ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, పొగడెదా నిన్ను ధవళవర్ణుడా, పొగడెదా నిన్ను ధవళవర్ణుడా. కొనియాడి వాడి వర్ణించేదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదా నిన్ను నా ప్రభువా. తూర్పు జ్ఞానులు నీకర్పించి బంగారు సామ్రాణి బోలము, తూర్పు జ్ఞానులు నీకర్పించి బంగారు సామ్రాణి బోలము, తెలుపబడెను నీ ఘన విజయము, తెలుపబడెను నీ ఘన విజయము. జీవించెదా నిన్ను రత్నవర్ణుడా, జీవించెదా నిన్ను రత్నవర్ణుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. గుర్తించెదా నిన్ను ఘనముగా నేను, గనుడా నాకు ప్రభుడవు నీవే,
గుర్తించెదా నిన్ను ఘనముగా నేను గనుడా నాకు ప్రభుడవు నీవే 10,000లో నా ప్రియుడగు ప్రభువా 10,000లో నా పరికించి నిన్ను పరికించి నిన్ను కొనియాడి పాడి కీర్తించి వాణి చేత నిన్ను నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వాణి చేత నిన్ను నా ప్రభువా ఆరాధించెదా ప్రభువా దేవా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించెదా ప్రభువా దేవా ఆత్మతోనూ సత్యముతోనూ తిరిగి రానయ్యున్న ప్రభువా తిరిగి రానయ్యున్న ప్రభువా ఘనత మహిమయోని స్తుతియు ఘనత మహిమయోని కొనియాడి పాడి వారిని చేత నేను నా ప్రభువా కొనియాడి పాడి చేత నేను నా ప్రభువా. ఇది మన ఆరాధన కొరకై ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాలు మార్చి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాలు మార్చి చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తం
చాలు, ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. కృపా కనికరము కలిగిన దేవ, ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ మందిరములోనికి నిన్ను ఆరాధించడానికి మేము చేరి ఉన్నాం. మాతో మాట్లాడండి. నీ మాటలు విని మా హృదయాలను మేము పరీక్షించుకొని యోగ్యముగా నా తండ్రి నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. మా ఆరాధన మీకు అంగీకారముగా ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా నీ సన్నిధి, నీ సహాయం మాతో ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మనం దేవుని మందిరంలోనికి దేవుణ్ణి ఆరాధించడానికి చేరి ఉన్నాం. మన ఆరాధన దేవుడు అంగీకరించినట్లుగా ఉండాలి అంటే మన ఆరాధనలో 2 శ్రేష్టమైన లక్షణాలు ఉండాలి. అవి ఏంటి అంటే ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. సత్యము, మన నోటిలో నుండి ఒక మాట వస్తే అది సత్యమై ఉండాలి. ప్రభువా, నీవు నాకు చేసిన మేలులకై వందనాలు అంటే ఆ మేలు చేసి ఉండాలి, ఆ మేలు మనం అనుభవిస్తూ ఉండాలి. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన రక్షణకై వందనాలు అంటే ఆ రక్షణ పొంది ఉండాలి, ఆ రక్షణ పొంది ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మన ఆరాధన ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన అవుతుంది. అంత మాత్రమే కాదు, కానీ ఈ వారమంతా దేవుని ఆత్మకు మనం లోబడిన వారమై దేవుని ఆత్మ మనలో నివసించుతూ దేవునికి మహిమార్థంగా బ్రతికి ఉండాలి. అప్పుడే మన ఆరాధన ఆత్మతో సత్యముతో కూడినదిగా ఉంటుంది. అలాంటి ఆరాధన మనం ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరించిన వాడై మనలను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనము పరలోక పౌరులమవునట్లుగా మనలను దేవుని పోలికలోనికి ఆయన మనలను తీసుకొస్తాడు. కాబట్టి మన ఆరాధన ఆత్మతో సత్యముతో కూడినదై ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటాడు. క్రీస్తును నమ్మకమునకు మన అపరాధములు మనలను ఏలుతూ ఉన్నాయి, మన పాపములు మనలను ఏలుతూ ఉన్నాయి. దీన్ని బట్టి మనము సచ్చిన అనుభవములో ఉంటున్నాం. దేవుడంటే అర్థం కాక, దేవుని యందు విశ్వాసం ఉంచలేక, దేవునికి లోబడక అపరాధములు చేస్తూ వచ్చాం, పాపములు చేస్తూ వచ్చాం. ఏమండి, ఏంటి ఈ అపరాధములు పాపములు అంటే దేవుడు చెప్పింది చేయకపోవడం పాపం, దేవుడు చెప్పింది చేయకపోవడం పాపం, దేవుడు చెప్పనిది చేయడం అపరాధం, దేవుడు చెప్పనిది చేయడం అపరాధం. కాబట్టి మానవుని అపరాధములు పాపములు ఏలుతూ ఉన్నాయి. ఆ కారణాన సచ్చిన అనుభవం, సచ్చిన అనుభవం అంటే సచ్చిన వాడికి ఏం అర్థం కాదుగా, ఏం అర్థం కాదు. అలాగనే మానవుడు సచ్చిన అనుభవంలో ఉన్నాడు కనుక దేవుడంటే తెలియదు, దేవుని పోలికంటే తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో మానవునికి తెలియదు అండి. మన దృష్టిలో దేవుడంటే చాలా సులకన, దేవుడంటే లెక్కలేనితనం, దేవునికి
లోబడనితనం. దేవునికి లోబడనితనం. ఎందుకు దేవునికి మానవుడు లోబడడం లేదు అంటే దేవుడు అంటే తెలియడం లే. ఎందుకు తెలియడం లేదంటే అపరాధములు పాపముల చేత మానవుడు సచ్చినవాడుగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే క్రీస్తును నమ్మావో, యేసునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో, యేసు ప్రభు రక్తములో ఎప్పుడైతే కడగబడినావో అప్పుడంట ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటారు. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన మరణమును జయించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనల్ని కూడా సజీవులుగా చేశాడు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు, ఈ దినము సజీవుడినై నిన్ను ఆరాధిస్తున్నాను. అలాంటి ఆరాధన ఆయనకి కావాలి. ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తారంటే సజీవులు, బ్రతికిన వారే ఆరాధిస్తారు. చనిపోయిన వారు దేవుణ్ణి ఆరాధించలేరు. ఎందుకు అంటే ఆరాధన అంటే అర్థం ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో అది తెలుసుకొని, ఆయనకు నీకు ఉన్న సంబంధ బాంధవ్యాన్ని బట్టి, ఆయన నీకు జీవితంలో చేసిన మేలును బట్టి ఆయనకు వందనాలు చెప్పడమే ఆరాధన. ఆయన అర్థం కాకపోతే సచ్చిన అనుభవంలో మనం ఉంటే ఏమని ఆరాధించగలం? దేవుడు అర్థం కాకపోతే దేవుడిని ఎలా ఆరాధించగలం? దేవుడు అర్థం కావాలి. ఎప్పుడు అర్థమవుద్ది? బ్రతికినప్పుడే అర్థమయ్యేది. పాపము నుండి ఎప్పుడైతే విడిపింపబడతావో అప్పుడే, పరిశుద్ధత ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడే దేవుడు నీకు అర్థమవుతాడు. కాబట్టి మునుపు మనం ఎలా ఉన్నామంటే 3వ వచనం అంటాడు, 2వ వచనం చదవండి. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. మునుపు నడుచుకుంటిరి. మీరు వాటిని చేయొచ్చు. ఏం చేస్తున్నారు వాయుమండల సంబంధమైన అధిపతిని. వాయుమండలం, వాయు అంటే గాలి, గాలి సంబంధమైన దానిని చేస్తూ. ఏంటి గాలి సంబంధం? ఇక్కడ దెయ్యం పడితే గాలి పట్టిందిరా అంటారుగా, గాలి సంబంధం అంటే దెయ్యానికి సంబంధించిన ప్రవర్తన ప్రవర్తించచ్చు. అనగా అవిధేయులైన వారిని అంటే దేవునికి అవిధేయత చూపిస్తూ. దేవుని దగ్గర ఏం చూస్తూ? అవిధేయత. అవిధేయత అంటే దేవునికి లోబడకుండా పోవడం, దేవుని మాట వినకుండా పోవడం, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా పోవడం. దీన్ని ఏమంటారంటే అవిధేయత. విధేయత కలిగి ఉండకుండా పోవటం, దేవుణ్ణి తిరస్కరించడం. దేవుణ్ణి కయ్యూను అడిగాడు దేవుడు, కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడు. ఏమని చెప్పాలా? కయ్యూను అయ్యా నాకు తెలియదు అని అనాల, లేకపోతే నేను చంపానయ్యా అని అనాల. అప్పటికి ధర్మశాస్త్రం లేదు, నరహత్య పాపం అని లేదు. నరహత్య పాపం అనేప్పటికీ లేదు. అయ్యా నన్ను క్షమించు, నేను తెలియక నా తమ్ముడైన హేబేల్ని చంపేశాను అంటే స్టోరీ మరొక రకంగా ఉండేది. అవిధేయతతో ఆన్సర్ ఇస్తున్నాడు, జవాబిస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను నా తమ్మునికే కావలివాడనా?
అదే విధేయత లేకుండా, దేవుని దగ్గర అవిధేయత కలిగి ఉండడం. ఈ అవిధేయత వలన ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, అవిధేయత కలిగిన శక్తిని అనుసరించి. ఏమండి, ఒక శక్తి మనల్ని ఏలుతూ ఉంది. మనకు తెలియకుండానే ఒక శక్తి మనల్ని ఏలుతూ ఉంది. మనకు తెలియకుండానే మనం అబద్ధం ఆడతాం, మనం తెలియకుండానే బూతులు తిడతాం, నోరు తెరిస్తే బూతులు వచ్చేస్తాం, మనకు తెలియకుండానే మోసం చేస్తాం, మనకు తెలియకుండానే పోరాని చోటుకి వెళ్ళిపోతాం కదా. తాగకూడదు అనుకుంటాం, అదే మనల్ని లాక్కుపోద్ది తాగుడు కాదు. ఇది అవిధేయత కలిగిన ఒక శక్తి. ఆ శక్తిని మనం జయించలేకపోతున్నాం. ఆ శక్తిని మనం జయించలేకపోతాం. ఆ శక్తిని జయించాలంటే లోకంలో ప్రజలందరూ రకరకాలైన వేషాలు వేసి కొండలెక్కుతూ లోయలు దిగుతూ, ఏమండి అఘోరాలు కూడా వెళ్తూ కొండలకు వెళుతూ నిష్ఠాగరిష్ట కలిగిన భక్తి కలిగి జీవించాలి అని అనుకుంటున్నాడు, కానీ జీవించలేకపోతున్నాడు. ఇలాగ ప్రవర్తించచ్చు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. కడమవారి వలె అంటే మనకు ముందు తరం క్రీస్తును నమ్మకుండా ఎలా వారు నశించిపోయారు, వారు ఎలా దైవ ఉగ్రతకు పాత్రులయ్యారు, వారి వలె మనము కూడా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ దైవోగ్రత కింద ఉన్నాం. దేవుని ఉగ్రత కింద ఉన్నాం. దేవుని ఉగ్రత మనిషి భరించగలడా? దేవుని ఉగ్రత మనిషి భరించగలడా? దేవుని ఉగ్రత తెగుళ్ళ రూపంలో వస్తే ఎవడు నిలవగలడు? కరోనా తెగులు వచ్చింది, తెగులది కరోనా తెగులు. ఎవడు నిలవగలడు? ఎంతమంది చనిపోయారు. దేవుని ఉగ్రత భూకంపం లాగొస్తే ఎవడు తట్టుకోగలడు? ఎవడు ఆపగలడు? ఏమండి, దేవుని ఉగ్రత అగ్ని రూపంలో వస్తే ఎవడు ఆపగలడు? దేవుని ఉగ్రత సునామీ వలె వస్తే అండి ఆ సముద్రాన్ని ఎవడు ఆపగలడు? ఏ మానవుడు కూడా దేవుని ఉగ్రతను అధిగమించలేడు. దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి, అయినను భలే బలమైన పదం. అయినను అంటే మనం ఇంత భయంకరమైన పరిస్థితులలో ఉండినను ఆ దేవుడు కరుణా సంపన్నుడై ఏమయ్యాడంట? కరుణా సంపన్నుడు. మానవుని మీద దేవుడు కరుణ కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేతను సచ్చిన వారమై ఉండినప్పుడు సహితం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత. ఏం ప్రేమ అంటండి? మహాప్రేమ. మహాప్రేమ ఏంటి? మహాప్రేమ ఎవరు చూపించలేని ప్రేమ. ఎవరు చూపించలేని ప్రేమ. మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం బ్రతికాం. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత. మన భక్తి కాదు, మన నీతి కాదు, మన మంచితనము కాదు, కేవలం కృపచేతనే మనము రక్షణ పొంది ఉన్నాము. దేవుని కృప. కృప అంటే ఏంటంటే అర్థం అంటే ఎంత పాపినైనా
ప్రేమించి రక్షించడమే కృప. దేవుని ప్రేమకు అర్హత లేకపోయినా కృప మనలను రక్షించింది. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఏడున్నాం ఇప్పుడు మనం? కూర్చుండబెట్టెను, అయిపోయింది. కూర్చుండబెడతాడు కాదు, కూర్చుండబెడతాడో లేదో తెలియదు, అది కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్షణను అనుభవిస్తూ అపరాధముల నుండి పాపముల నుండి విడిపింపబడి యేసు రక్తములో ప్రతి పాపం నుండి కడగబడినావో అప్పుడే క్రీస్తు యేసునందు ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నావు. ఎందుకండి మనం ఆరాధించాల్సి? ఎందుకు ఆరాధించాలి అంటే మన పాపము నుండి విడిపించాడు, మన పరిశుద్ధులనుగా చేశాడు, మరణము నుండి జయింపజేశాడు, సమాధి నుండి లేపాడు. ఆయన సింహాసనం మీద మనలను కూర్చుండబెట్టాడు. ఒక దినం వస్తుంది, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనమందరం పరలోకానికి వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చుంటాము. ఇది క్రైస్తవ నిరీక్షణ. తక్కిడో బిక్కిడో గాలిలో గాలి కలిసిపోద్ది, మట్టిలో మట్టి కలిసిపోద్ది, చూసింది దేవుడు అనేది కాదు. మన విశ్వాసము, మన నిరీక్షణ ఏమండి? క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ. కాబట్టి దీన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఏ మంచితనము లేని మన జీవితాలను యేసుక్రీస్తు మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయనతో కూడా మనల్ని కూడా లేపి మనల్ని పవిత్రులుగా నీతిమంతులుగా చేసి ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఏమండి? ఎవరు ఇల్లు? యేసుక్రీస్తునందు విశ్వాసమంచని వారు. 17వ వచనములో కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు, చాలు అన్యజనులు నడుచుకొనున్నట్లు అంటే వారైతే అంధకార సంబంధమైన మనస్సు గలవారై. అంధకారం అంటే చీకటి మనస్సు. చీకట్లో ఏం కనబడద్ది? కనబడద్దా? అలాగనే దేవుని నమ్మని వారు ఏమి తెలియదు, నేనేం మాట్లాడుతున్నాను అనే గ్రహింపు వాళ్ళకు ఉండదు. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అనే గ్రహింపు వారికి ఉండదు. నేను ఎలా జీవిస్తున్నాను అనే గ్రహింపు తెలియదు. నేను భక్తి ఎలా కలిగి ఉన్నాను అనే గ్రహింపు కలిగి లేకుండా అంధకారమైన మనస్సు. అంటే దేవుణ్ణి ఎందుకు నమ్మాలండి? దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? పాపం పోవడానికి దేవుణ్ణి నమ్మాలి, పరిశుద్ధులు అవ్వడానికి దేవుణ్ణి నమ్మాలి, పుణ్యం సంపాదించుకోవడానికి దేవుణ్ణి నమ్మాలి. పుణ్యము అంటే పరిశుద్ధులు అవ్వడానికి దేవుణ్ణి నమ్మాలి. దేవుడు అర్థం కానివాడు ఈ లోకంలో
సమృద్ధి కలిగి ఉండాలి అని, ఈ లోకంలో సంతోషంగా సంపాదించుకోవాలని, సంపాదించి 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 అన్యాయం చేసి అక్రమం చేసి కోట్లు సంపాదించి తరతరాలు వరకు సంపాదించి ఏమండి పాపాన్ని మూటగట్టుకొని ఈ లోకము విడిస్తే ఏం ప్రయోజనం? బైబిల్ అంటుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఏమండి ఏమన్నా ప్రయోజనమా? ఒకవేళ పరలోకానికి వెళితే ఉత్త చేతులతో కనబడితే ఏం ప్రయోజనం? భూమి మీద అన్యాయం చేసి అక్రమం చేసి తన స్వరూపములో ఉన్న మానవుని దోచుకొని బలహీనులను దోచుకొని ఏమండి సంపాదించి సంపాదించి ఈ లోకం విడిచిపెట్టిపోతే ఏం ప్రయోజనం? కాబట్టి వారు అజ్ఞానము చేత అంధకార సంబంధమైన మనస్సు కలిగి ఉన్నారు. అలాగనే దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, దేవుని వలన ఏం కలగద్దంట? జీవం. దేవుని వలన కలిగేది జీవం. జీవము అంటే ఎల్లప్పుడూ బ్రతికి ఉండటం, ఎల్లప్పుడూ ఆ జీవము నుండి వేరై తన మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి, తన మనస్సుకు కలిగిన తమ మనస్సు చేస్తూ పాపము చేస్తే ఆ పాపము వ్యర్థమైనది అంటాడు, అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు ఎలాంటి వారు అంటే 19వ వచనంలో అంటాడు, వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుట తమ్మును తామే కామత్వకత్వమునకు అప్పగించుకొనిరి. అంటే ఇలాంటి అనుభవం మనలో ఉంటే మనం కూడా దేవునికి విరోధంగా ప్రవర్తించినట్లే. మన జీవితం కూడా ఇలాగనే ఉంటే మన ఆరాధన దేవుడు అంగీకరించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎంత గొప్ప ఆధిక్యత అండి మనకు, ఎంత గొప్ప ధనిలు మనం. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడంట. క్రీస్తు ద్వారా మనలను ఏర్పరచుకున్నాడంట. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తన కోసము. ఎవరి కోసం? దేవుని కోసం. మనం ఎందుకు దేవుని కోసం? ఏమండి, దేవుని రాజ్యములో మనము వారసులుగా ఉండడానికి. రాజ్యం లేకపోతే రాజు ఎందుకు అవసరమా? మనుషులు ఎవరు ఉండరు, రాజుకి ఏం అవసరం? రాజు ఉంటాడా? ఎవరిని పరిపాలిస్తాడు? కాబట్టి పరలోక రాజ్యములో యేసుక్రీస్తు ఒక రాజ్యమును ఏలబోతుంటే ఆయన రాజ్యములో మనము ప్రజలముగా జీవించబోతున్నాము. తన కోసరం ఎలా ఉంటున్నామంట? పరిశుద్ధులముగా, నిర్దోషులముగా. ఏమండి? పరిశుద్ధులముగా,
నిర్దోషి. అది పరలోక పట్టణం కనుక ఆడ పాపులు నివసించరు, పరిశుద్ధులే అక్కడ నివసించేది. కాబట్టి మనము దేవుని రాజ్యములో పరిశుద్ధులముగా నివసించబోతున్నాము. అందుకనే భూమి మీద ఉండగానే దేవుడు మనలను పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నాడు. ఒకసారి మార్టిన్ లూథర్, ఆయన సంఘాన్ని సంస్కరించిన వాడు. మార్టిన్ లూథర్ గాడికి సాతానుడు పోయాడంట. సాతానుడు పోయి, లూథర్ నువ్వు ఎలాంటి వాడివో తెలుసా అన్నాడంట. ఎలాంటి వాడిని అంటే, ఇదిగో నీ సిట్టా తెచ్చానని పెద్ద కాగితాల చుట్ట ఎత్తకపోయాడంట. ఆ కాగితాల చుట్టను విప్పి, ఇదిగో నువ్వు చేసిన పాపాలన్నీ అని చూపించాడంట. పెద్ద కాగితం చుట్ట, పలానా వయసులో ఈ తప్పు చేసావు, పలానప్పుడు ఈ తప్పు చేసావు, పలానప్పుడు ఈ తప్పు చేసావు అని డేట్లతో కూడా చెప్పిండట. చూశాడు, నిజమే ఇవన్నీ చేశాను, ఇంకా ఏమైనా ఉన్నాయా, మళ్ళీ ఇంకో సుట్టెత్తుకోబోయిందంట, ఇంకా ఉన్నాయంట. అన్నీ చూసి ఎన్ని చేశాను నిజమే అని రెడ్ ఇంక్ పెన్ను తీసుకొని ఇవన్నీ చేశాను, అయితే యేసు ప్రభు వారు నా పాపములన్నిటి కొరకు సిలువ మరణం పొంది ఆయన రక్తము కార్చి ఆయన రక్తముతో నా పాపాలన్నీ కడిగి తుడిచేశాడు, ఇప్పుడు నేను పవిత్రుడైపోయాను. సాతానుడు తలంచుకొని సిగ్గుతో వెళ్ళిపోయాడు. అలాగనే మనం ఒకప్పుడు అంత పాపులమే, అయితే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినందుకు, యేసుక్రీస్తు రక్తములో మన పాపములు కడగబడినందుకు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు మనం పవిత్రులమైపోయాము, మనం పరిశుద్ధులమైపోయాము, మనం నీతిమంతులమైపోయాం, మనం సజీవులమైపోయాం. సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు. ఏమండి, ఈ రక్షణ ఎలాంటి రక్షణ అంటే గొప్ప రక్షణ. చూద్దాం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అమ్మ 2:3. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. కాబట్టి ఇంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ, ఎవరు ఇవ్వలేని రక్షణ, ఎక్కడ దొరకని రక్షణ, ఏమి చేసినా దొరకని రక్షణ. ఈ రక్షణను గొప్ప రక్షణ అంటాడు. ఎందుకు గొప్ప రక్షణ అంటాడంటే, ఈ రక్షణ ఇచ్చిన వాడు గొప్పవాడు. భూమి ఆకాశములను ఒక్క మాటతో సృష్టించిన సృష్టికర్త. అందుకని ఈ రక్షణ మనము నిర్లక్ష్యము చేయకూడదు అంటాడు. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం? కాబట్టి ఈ రక్షణను మనం నిర్లక్ష్యము చేయకూడదు. రెండవది 5వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ వచనం. 5:10. హెబ్రీ పత్రిక 5:10. మెల్కీషెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఎవరికంట?
తనకు విధేయులైన వారికి అందరికి. ఇందాక ఏమన్నాడు? మనం అవిధేయులమయ్యాము అంటాడు. ఇప్పుడు ఏమంటాడంటే ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తాడో, ఎవరైతే దేవునికి లోబడతారో, తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణ. అది గొప్ప రక్షణ. ఇదేంటి రక్షణ? నిత్య రక్షణ అంటే ఎప్పుడు ఉండేది, ఎవరు తీసేయలేనిది. ఎందుకు అంటే ఈయన నిత్యుడు, నిత్యుడగు తండ్రి అంటాడు. యేసు ప్రభు పుట్టక మునిపే ఏమన్నా యెషయా ప్రవక్తిస్తాడు, నిత్యుడగు తండ్రి. ఏమండి, ఈయన నిత్యము ఉండేవాడు. పేతురు భక్తుడు రాస్తాడు, పంచభూతములు మహావేంద్రముతో లయం కాబోతున్నాయి, అయితే దేవుడు ఉంటాడు. ఈయన నిత్యుడు, ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండేవాడు, యుగ యుగాలు ఒకే రకంగా ఉండేవాడు. అందుకని ఈయన ఏమంటారు? నిత్యుడు. ఈ యుగంలో ఎలా ఉంటాడు, ఆ యుగంలో అలా ఉంటాడు. వేషాలు వేసేవాడు కాదు. ఏమండి, ఈయన నిత్యుడు. అందుకని ఈ రక్షణ ఏమంటారు? నిత్య రక్షణ. మూడవది సంపూర్ణ రక్షణ. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీ పత్రిక 7:25. దేవుని దగ్గరకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుచు నిరంతరము నిలిచి ఉన్నాడు, జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు సంపూర్ణంగా రక్షిస్తాడు. ఈ రక్షణ ఏమంటారు? ఇంకేం కొదవ ఉండదు, ఇంకేం కొదవ. అందుకని ఈ రక్షణ గొప్ప రక్షణ, నిత్య రక్షణ. ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడండి మనకు. మనం ఏం చేయాలి? ఈ రక్షణ పొందిన వారం ఆయన్ను ఆరాధించు, మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాం.